ఆప్కి అదాలత్లో ఛాంపియన్ బాక్సర్ మేరీ కామ్ గారి మీద ఆరోపణ. ఈవిడ చాలా చిలిపిగా ఉంటారు. నేను ఎందుకు భయంగా ఉందన్నానంటే మీ చిన్నప్పటి సంఘటనలు నేను చాలా చదివాను. మీరు మీ అన్నయ్యని దారుణంగా కొట్టిన దెబ్బలకి ఆయన్ని హాస్పిటల్లో చేర్చాల్సి వచ్చింది. నేను చాలా నాటీగా ఉంటాను చిన్నప్పటినుంచే. అవును, అది నిజమే. దేవుడు ఒకవేళ ఆ, దేన్నైనా సాధించడం కోసం నన్ను పుట్టించాడో ఏమో. నాకా టైంలో అదంతా తెలీదు. అందరి పిల్లలకి ఆటలంటే బాగా ఇష్టం. కానీ నా గ్రామంలో మీరు చూశారు అంటే ఆడపిల్లలకి ఆటల్లో ఇష్టం అనేది పెద్దగా ఉండేది కాదు. కానీ నాలో పెద్దగా ఎనర్జీ ఉండేది. ఆ గొప్ప ఇంట్రెస్ట్ ఉండేది. ఆడవాళ్ళకి నచ్చే ఏదీ నాకు నచ్చేది కాదు. ఆ కుర్రాళ్ళ వస్తువు ఏదైనా కూడా, అంటే డ్రెస్ నుంచి ఆటల్నుంచి అవన్నీ నాకు నచ్చేవి. వాటితోనే వాడితో ఢీకొనేదాన్ని, సవాలు చేసేదాన్ని. దానివల్ల కొన్ని సమయాల్లో నాకు అప్పుడప్పుడు చాలా కోపం వచ్చేది. ఎవరైనా నా గురించి ఏవైనా చెప్తే వాళ్ళని నేను ఊరికే వదిలేదాన్ని కాదు, ఒకంతు చూసేదాన్ని. అది అన్నయ్యనా పర్వాలేదు. అది అన్నయ్య అయినా సరే, తమ్ముడైనా సరే, ఎవరైనా సరే, ఒకర్ని కూడా విడిచిపెట్టను. ఇది నిజమా? మీరు ఎవరినైనా చిన్నపిల్లతో కొట్టేస్తాను. గోళీలాడేవారట? అవును, అదే నా జీవితానికి ప్రారంభమని చెప్పచ్చు. ఉదయం 6 గంటలనిచ్చే సాయంత్రం 6 గంటల వరకు రోజంతా గోలీలు గోలీలు గోలీలు. నేను ఎలా ఆడతానంటే గోలీలు పట్టుకొని ఇలా ఏం చేసి అలా వదులుతాను, ఈ విధంగా. నన్ను ఒక్కరు కూడా ఓడించలేకపోయేవారు. మిగతా వాళ్ళకి ఇదే చాలా పెద్ద సమస్యగా ఉండేది, కుర్రాళ్ళకి కదా. చిన్నప్పటినుంచే ఒక్కొక్క గోళీని ఏం చేసి ఎంత దూరంలో ఉన్నా కరెక్ట్గా కొట్టేదాన్ని. పక్కనున్న దాన్ని ఏం చేసి కొట్టడంలో ప్రయోజనం లేదు, అందులో ఎటువంటి యూసు లేదు. అది ఎంత దూరంగా ఉన్నా దాన్ని ఏం చేసి కళ్ళు మూసుకొని కొట్టాననుకోండి, ఇలాగా ఒకే ఒకసారి కొడితే అదే నా టార్గెట్ రీచ్ అవుతుంది. నన్ను ఎవరు ఓడించలేరు. మీరు చెట్టెక్కి కూర్చునేవారు, అవును. పాములతో ఆడుకునేవారట? రజత్ సార్ నా రహస్యాలన్నీ బయటపెట్టేశారు. నేను చెట్లన్నీ ఎక్కుతాను, పావుల్ని పట్టుకొని ఆడుకుంటాను. చిన్నప్పటినుంచే నాకు పావులంటే మనల్ని అవి అటాక్ చేయడానికొస్తాయి. అప్పుడు వాటిని కొట్టాల్సుంటుంది మన ప్రాణాలు కాపాడుకోవడానికి. ఒక్కరోజు రాత్రి పూట నేను చర్చికి వెళ్తున్నాను. వెళ్ళి తిరిగొస్తుంటే నా ముందు చాలా పెద్ద పాము నా ముందు క్రాస్ చేసి వెళ్తోంది. నేను ఎంత భయపడిపోయానంటే అప్పటినుంచి నాకు పావంటేనే అదో రకమైన భయం. పాము భయపడిందా? మీరు భయపడ్డారా? పావుకి నేనంటే భయం కాదు, నాకే పావంటే భయం. ఈ విధంగా నా వయసులో చిన్నప్పటినుంచే నేను చాలా నాటిగా ఉండేదాన్ని. సో ఇప్పుడు చాలా విషయాలు అర్థం చేసుకున్నాను. ఇప్పుడు నేను ముందు కంటే చాలా విషయాలు తెలుసుకున్నాను. లేదు, ఇప్పుడు కూడా మీరు చిలిపిగానే ఉంటున్నారు, నేను విన్నాను. వోడ్కా బాటిల్ మొత్తం మీరు ఖాళీ చేశారట? ఇది చాలా తప్పు. ఇది చాలా తప్పుడు విషయమనే నేను చెప్తాను. దీన్ని నేను ఒప్పుకోను. ఇది నిజమా చెప్పండి? వోడ్కా బాటిల్ని మీరు మంచినీళ్ళు అనుకుని ఫుల్గా తాగేశారు. వారి దేవుడా! యాక్చువల్లీ నేను షిలావ్‌లో ఒక మ్యారథాన్ ఈవెంట్‌కి వెళ్ళాను. రన్ చేసిన తర్వాత రూమ్‌కొచ్చేశాను. నాకు చాలా దాహం వేసింది. అప్పుడక్కడ ఒక బాటిల్ ఉంది. దాన్ని ఏమంటారు, ఒక విధంగా రౌండ్‌గా ఉంటుంది. వోడ్కా. ఆ బాటిల్ మీరు చూసారంటే విజిబుల్‌గా లేదు. అది ట్రాన్స్పరెంట్‌గా ఉంటుంది, నీళ్లు నీళ్ళలాగా. ఆ బాటిల్ కాదు. ఆ బాటిల్ హోటల్లో అలాగే పెట్టారు. అది కాపర్ అలాగే ఉంది. అది నేను ఎత్తినప్పుడు
అది నేను నీళ్ళే అని అనుకున్నాను. మోస్ట్లీ ఆ బాటిల్లో నీళ్లు నైటంతా అలాగే పెట్టుంచి పొద్దున్న లేసి తాగితే హెల్త్‌కి చాలా మంచిదని చెప్తారు కదా! అది నిజమా అబద్ధమా మీరే చెప్పండి? హా! అందువల్ల నేను ఆ బాటిల్‌ని చూడగానే నాకు అలాగే అనిపించింది. నేను ఆ బాటిల్‌ని ఓపెన్ చేశాను. ఒకవేళ నేను దాన్ని తీసి నోరు దగ్గర పెట్టుంటే నాకా స్మెల్ వచ్చుండేది. నాకది తెలిసుండేది. కానీ నేను చాలా కంగారులో ఇలాగ తెరిచి అలాగే ఒంపేసుకున్నాను. సగం లోపలికి వెళ్ళిపోయింది. సడన్‌గా ఒక్క సెకండ్, 2 సెకండ్, 3 సెకండ్‌లో నా తల అలా తిరిగిపోయింది. నేను వెంటనే నా పీఏకి కాల్ చేశాను. నాకేదో అవుతుంది. ఆ! నేను ప్రైజ్ వేరే ఇవ్వాలి. డిస్ట్రిబ్యూషన్ చేయాల్సుంది. ఒకవేళ నేను నిద్రపోతే నన్ను లేపండి. ఎవరైనా రూమ్ బయటొచ్చి నిలబడి నన్ను లేపండి, నాక్ చేయండి. నాకేదో అయిపోయిందని వాళ్ళకి చెప్పాను. నేను లేవగలనా లేదా అని నాకేం తెలీలేదు. అక్కడున్న బాటిల్లో అవి నీళ్ళని అనుకొని నేను తాగేశాను. అవి నీళ్లు కావు, వోడ్కా. ఓరి దేవుడా! సార్ నేనేం చేస్తానా సమయంలో నాక్కూడా ఏం అర్థం కాలేదు, ఏమీ తెలీలేదు. అయితే అది నేను వోడ్కా అని. అయితే నేను చెప్పేది నిజమే కదా? అది నిజమే. ఇలా ఈ ఇరికించేశారే. మధ్య జరిగిన ఇంకో చిలిపితనం గురించి చెప్తాను. చెప్పండి. మీరు ఎంత ఫాస్ట్‌గా బండి డ్రైవ్ చేశారంటే పోలీస్ వెహికల్ మీ ఈ విషయాలన్నీ మీరు ఎలా తెలుసుకుంటున్నారు? ఎవరు? ఎవరిదంతా మీకు చెప్తున్నారు? ఓకే. హ్మ్. హ్మ్. నేను జీవితంలో డ్రైవింగే నేర్చుకోలేదు. డైరెక్ట్‌గా నాకు మణిపూర్‌లోనూ నా దగ్గర 2, 3 లగ్జరీ కార్స్ ఏం కాదు. అయినా 2 కార్సున్నాయి. నేను వాటిని ఒక్కరోజు కూడా ముట్టుకుంది లేదు. ఢిల్లీలో నేను మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అయినప్పుడు నేనక్కడ ఒక బంగ్లాలో ఉండేదాన్ని. అప్పుడు కొన్ని సమయాల్లో డ్రైవరు వచ్చేవారు కాదు. ఏం చేయడం? అప్పుడు అది ఎలా తోలాలో నాకసలు తెలిసేది కాదు. సరే ఒకసారి ట్రై చేద్దాం. ఇది ఆటోమేటిక్కే కదా! ఇది డిఫికల్ట్‌గా ఉండేదనే అనుకున్నాను. ఇలా యాక్సిలేటర్ నొక్కాలి, ఇలా తిప్పాలి అని అనుకొని నేను ఆ బండిని స్టార్ట్ చేసేశాను. కారు ముందుకు వెళ్ళిపోయింది. నేను ఢిల్లీ ట్రాఫిక్‌కి మధ్యన ఉన్నాను. అదే నా ట్రైనింగ్‌గా మారిపోయింది. ఆ తర్వాత ఒకరోజు ఏ ఇన్సిడెంట్ జరిగింది అంటే అది చెప్పాలా? ఒకరోజు ట్రైనింగ్‌లో తిరిగొచ్చినప్పుడు ఏమీ జరగలేదు. ఒక్కరోజు తిరిగొచ్చేటప్పుడు రెడ్ లైట్ ఉంది. నేనాపేశాను. వెనక నుండి ఎవరో వచ్చి నా బండిని ఢమాల్ని గుద్దేశారు. ఏమిట్రా అది? మన తప్పు ఏమీ లేదే. నువ్వే కదా గుద్దేశావు. రా నాన్నా, బయటికి రా. కమ్ ఔట్. నువ్వు దిగిరా, మాట్లాడదామన్నాను. ఇది ఎవరి తప్పు? రెడ్ లైట్ ఉంది. మ్యామ్ మీ తప్పే అని వేలిలా చూపించి మాట్లాడాడు. నన్నే పాయింట్ చేశాడు. తర్వాత సడన్గా గ్రీన్ సిగ్నల్ వేసేశారు. అతను కార్ తీసుకొని స్పీడ్‌గా వెళ్ళాలనుకున్నాడు. అప్పుడు స్కూల్ హాలిడేస్ అందుకని వాడు పారిపోలేకపోయాడు. అతను నన్ను ఎలా పాయింట్ చేశాడంటే, మేడం ఇది మీ తప్పే అని పాయింట్ చేశాడు. నేను బండి ఆపుంచాను, అది రెడ్ లైట్ వేసినందువల్ల. మీరొచ్చి బండి గుద్దేరు, అదెలా నా తప్పు అవుతుంది? ఇది తప్పు కాదు. వాడు చెప్పిందే చెప్తున్నాడప్పుడు నేను టక్కు అని. ఒక్కసారి నేను చేసుకున్నాను. అప్పుడు వాడు కోపాన్ని ఆపుకోలేకపోయాడు. నా మీద తప్పు లేకుండా వాడు తప్పు అని చెప్తూనే ఉన్నాడు. ఆ తర్వాత అతని ముఖం మీద నేను ఒక పంచ్ ఇచ్చాను. ఆ తర్వాత తెలియక నా గోరొకటి ఆయన ముఖం మీద స్క్రాచ్ అయింది. అది బ్లీడింగ్ అవడం మొదలుపెట్టింది, చాలా సివియర్ గా. చచ్చిపోయేలాగా యాక్టింగ్ చేయడం మొదలుపెట్టేశాడు. అప్పుడు అక్కడ ఒక సెక్యూరిటీ గార్డ్ ఉన్నాడు. ఆయనొచ్చి ఏమైంది మేడం అని అడిగారు. ఆ తర్వాత పోలీస్ స్టేషన్‌కి వెళదామన్నారు. ఆ తర్వాత వాళ్ళు పోలీస్ స్టేషన్‌లో ఏమన్నారంటే, ఈవిడ ఎవరు తెలుసా? ఈవిడ నిన్ను ఎక్కువగా కొట్టలేదు. నువ్వు తప్పించుకున్నావు, లేదంటే మొత్తంగా అయిపోయేవాడివే అని. ఈవిడ వరల్డ్ ఛాంపియన్. ఈవిడ అంత పెద్ద మనిషి, ఇంత పెద్ద మనిషి. ఈవిడ దేశానికే గర్వం చేర్చింది అని చెప్పారు. ఆ తర్వాతే వాడు నోరు మూసుకున్నాడు. అప్పుడే వాడు తప్పు ఒప్పుకున్నాడు. అప్పటి వరకు తప్పును ఒప్పుకోలేదు. ఇదే నేను చెప్పాలనుకుంటున్నాను.
నా మొఖం వల్ల వీఆర్ సఫరింగ్ సో మచ్. నిజానికి మీ పేరు చాలా పెద్దదిగా ఉందని దాన్ని మీరు మార్చేసుకున్నారు. మీరు పేరు మార్చుకున్న విషయం మీ నాన్నగారికి చెప్పలేదు. యాక్చువల్గా నా పేరు చుమ్ నైంగ్ జాంగ్. ఇది చాలా మీనింగ్ఫుల్ అయిన పేరు. అంటే చుమ్ అంటే చాలా టాప్. ట్రాన్స్లేట్ చేసి చూసారంటే మా మదర్ టంగ్లో అంటే మా భాషలో మా భామే నాకు ఈ పేరు పెట్టింది. అంటే చుంగ్ అంటే టాప్, నై అంటే రిచ్, జాంగ్ అంటే ఫాస్టెస్ట్. ఎలా ఉంది? చాలా పెద్దదిగా ఉంది. నేను దాన్ని షార్ట్ చేసి ఎంసీని చేసి అండ్ మేరీ అంటే నేను ఒక క్రిస్టియన్. ఇదేమో చాలా ఈజీగా అందరూ ప్రొనౌన్స్ చేయగలరు, ఈజీగా రికగ్నైజ్ చేయగలరు. అందుకనే నేను నాకే మేరీ అని పేరు పెట్టుకున్నాను. సో ఎంసీ మేరీ కామ్. ఇంకా నయం, మీరు మీ పేరుని చాలా ఈజీగా మార్చుకున్నారు. లేకపోతే ప్రతిసారి నేను చాలా ఇబ్బంది పడేవాడిని. వ్యూయర్స్ ఎవరైనా ఏదైనా అడగాలనుకుంటున్నారా? నార్త్ ఈస్ట్ మనుషులు ఎప్పుడూ మోమోస్, చైనీస్ లేకపోతే చింకీస్ అని పిలుస్తూ ఉంటారు. మీరు కూడా అలాగే ఫేస్ చేశారా? మొదట్లో అలాంటివి నేను చాలా ఫేస్ చేశాను. యాక్చువల్లీ నా ఫేస్ వచ్చి చూడడానికి చైనీస్, ఫిలిపియన్స్, థాయిలాండ్, మేబీ ఏషియన్ లుక్ లాగుంటుంది. కానీ ఎప్పుడు నా హార్ట్ అండ్ సోల్ ఇండియానే. I respect all the religion and I never, నేను రిలీజియన్ విషయంలో తప్పుగా ఏది రిలీజియన్ విషయంలో చెప్పను ఎప్పుడు. మనం మనుషులం ఒకరితో ఒకరు ప్రేమగా లేకుండా, ఒకరితో ఒకరు రెస్పెక్ట్ ఇవ్వకుండా, సపోర్ట్ చేయకుండా, మనం ఎప్పుడూ యూనిటీగా లేకుండా, కలిసికట్టుగా లేకపోతే మన ఇండియా ఎలా ముందుకు వెళుతుంది? నేను ఇంకొక విషయం కూడా చెప్పాలనుకుంటున్నాను. మీరు చెప్పండి. 6 సార్లు మీరు వరల్డ్ ఛాంపియన్ అయిన తర్వాత మీ ఫేస్ ఉందని చూసారా? ఇదే ఇండియా ఫేస్, ఇండియన్ ఫేస్. థాంక్యూ. అంటే మీరు చూసారంటే నార్త్ ఈస్ట్ నుంచి వచ్చే బ్రదర్స్ అండ్ సిస్టర్స్ మిమ్మల్ని వాళ్ళు ఐడిల్గా చూస్తున్నారు. ఈ దేశం మొత్తం మిమ్మల్ని ఐడిల్గా చూస్తుంది. కానీ మీరు చేసిన పని ఇది దేశం మొత్తాన్ని కలిపే పని. ఇది మీ అతిపెద్ద కాంట్రిబ్యూషన్. థాంక్యూ. కానీ మీకు చదవడం అంటే అస్సలు నచ్చదు కదా? చదవడంలో నాకు కొంచెం నిద్ర వచ్చేస్తుంది. ఏం చేయను? బుక్ని ఇలా ముందు చూస్తే నా కళ్ళు అలాగా ఇలా నిద్రపోయేలాగా అది ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది. నేను చదువుకోవడం సరిగ్గా చెయ్యకపోయినా బాక్సింగ్ కరెక్ట్గానే చేస్తున్నానుగా. చప్పట్లు కొట్టండి. కానీ ఇది నిజమా? మీరు బాక్సర్ అవడం మీ నాన్నగారికి ఇష్టం లేదట? అవును. మీ నాన్నగారు ఏమన్నారంటే, నువ్వు ఇలా గనక బాక్సర్ అయ్యావంటే మొహం షేప్ మారిపోతుంది, అప్పుడు పెళ్లి చేసుకోలేవన్నారట. అందుకే ఇది నేను చెప్తున్నాను సార్. యాక్చువల్లీ నేను నా పేరెంట్స్తో ఏ విషయమూ చెప్పింది లేదు. అలా చెప్తే నా కెరియర్ డెఫినెట్గా బాధించబడుతుంది. మీరేమో వాళ్ళ దగ్గరకొచ్చి బాక్సింగ్ గురించి అడిగితే ముక్కు పగలగొట్టి రక్తం తెప్పించే ఆటే కదా అని అడుగుతారు. నాతో అలాగే చెప్పి నన్ను భయపెట్టారు. అంటే నాకు మొదట్లో భయంగానే అనిపించింది. అంటే ఏమిటంటే వాళ్లే తానుగా వచ్చి ఎలా ముక్కు పగలగొడతారు? దానికన్నా ముందు మీరు వాళ్ళ ముక్కు పగలగొడతారు. ముక్కు నోరు అన్నిటికీ కలిపి ఒక పని చేస్తే కథ అయిపోయింది. ఒకవేళ గాయం ఏర్పడితే నేను ఏం ఆలోచిస్తాను అంటే దానికెవరు ఖర్చు పెడతారు? ఎందుకంటే మా ఇల్లొచ్చి మీరు చూశారు అంటే మా ఫ్యామిలీ చాలా మామూలు ఫ్యామిలీ. మా అమ్మ నాన్నలు ఒక్కరోజు కూలీ పనికి వెళ్లారు అంటేనే మాకు డబ్బొస్తుంది. వాళ్ళు ఒక్కరోజు పనికి వెళ్ళకపోయినా మాకు డబ్బుండదు. సో మేమందరూ అలాంటి జీవితాన్నే జీవించాం. అది మరి నాకు బానే ఉంది, కానీ చాలా స్ట్రగుల్స్ కూడా అనుభవించాం.
ఇది చాలా ఇన్స్పైరింగ్ గా ఉంటుంది. గుడిసెల్లో ఉండే వాళ్ళకి, పేదలకి, వాళ్ళకు కూడా ఏంటంటే మనం గనక ప్రయత్నిస్తే, సాహసం చేస్తే మేరీ కోమ్ లాగా అవ్వొచ్చని అనుకుంటారు. ఖచ్చితంగా ఖచ్చితంగా మన ధైర్యాన్ని వదులుకోనంత వరకు మన ముందు ఎన్ని డిఫికల్టీస్ వచ్చినా మనం ఖచ్చితంగా ఫేస్ చేయగలం. నా నమ్మకం వచ్చి నా విల్ పవర్. ఇది మిగతా వాళ్ళకి ఉంటుందా లేదా అని నాకు తెలీదు, కానీ దేవుడు నాకా విల్ పవర్ని ఇచ్చాడు. అది డబుల్ లెవెల్, ట్రిపుల్ లెవెల్ అని చెప్తారు. తర్వాత మెంటలీ ఇది మెంటల్, ఇది రెండు చాలా స్ట్రాంగ్. ఇది కూడా స్ట్రాంగ్. ఇది మాత్రం మీలో ఉంటే ఎవరు మిమ్మల్ని ఓడించలేరు, అస్సలు ఓడించలేరు. సోషల్ మీడియాలో ప్రజలు ఎంతగా ట్రోల్ చేస్తున్నారు. అసలు ప్రైమ్ మినిస్టర్ కూడా వదిలిపెట్టలేదు. అసలు ఎవరిని వదలడం లేదు కదా. మీరు చెప్పేది నెగటివ్ గా ప్రజలు మాట్లాడేది మనం అసలు పట్టించుకోకూడదు. మెంటలీ స్ట్రాంగ్ గా ఉండాలి, మన పని చేసుకుంటూ అవును వెళ్ళిపోవాలి. ఖచ్చితంగా. మనకున్న ఫోకస్ ఏ విధంగా ఉండాలి అంటే, మనం అసలు అచీవ్ చేసేంత వరకు ప్రూవ్ చేసేంత ఈ వరకు విషయం నాన్నకు అసలు చెప్పకూడదు. ఆ తర్వాత తెలిసిపోయింది కదా, దొరికిపోయానే. దాచలేకపోయాను. ఎందుకంటే ఒక సంవత్సరంలోపు అంతా నా చేతి లోపలికొచ్చింది మెడల్. వితిన్ 6 మంత్స్ నేనొక స్టేట్ ఛాంపియన్ అయ్యాను. ఆ తర్వాత 8 నెలల లోపల నేనొక నేషనల్ ఛాంపియన్. ఆ తర్వాత ఒక సంవత్సరంలో నేను వరల్డ్ సిల్వర్ మెడలిస్ట్.